సైకిల్ తేల పెట్టుకున్న మగవాళ్ళని జీవితానికి పెట్టుకుంటే బాగా పైసలు అడుగుతారని ఒక ఆడామని పెట్టిన. మరి రమ్మని చెప్పిన అత్తందో అత్తలేదో. నాకు సైకిల్ ఏదో ఒక్కరాదు. ఇక సైకిల్ రిపేర్ ఏమవుతుంది? పిలిచి జీతం ఇస్తా అన్నప్పుడు నేనెందుకు కాదనాలి? ఏదోటి కవర్ చేస్తా పోయి. ఇక మొత్తానికైతే ఏదోటి కవర్ చేసి నెల రాగానే జీతం దొబ్బుతా. ఫస్ట్ రోజే గింతలే ఎట్లా చెప్పు, నేను ఎంతసేపు అయ్యే చూడబట్టి. అంటే ఫస్ట్ రోజే కదా, అంత మంచిగా జరగాలని దేవుని మొక్కుకొని వస్తాను. సరే అని నీకు సైకిల్ కి సంబంధించిన అన్ని రిపేర్లు చేసుడచ్చుగా. అచ్చా, ఒకసారి సైకిల్ దేపో, ఇప్పి కుప్ప పెడతా. ఏమనుకుంటున్నావో? ఇక్కడ మెడికల్ ఫస్ట్. మెడికల్ ఏమో ఉండే. అదే మెకానిక్ లో ఫస్ట్ అంటన్నా. ఓహో, అయినా చదువుకి దీనికేం సంబంధం? అగో, ఎందుకు సంబంధం ఉండదు? ఉంటది. ఎందుకంటే నేను ఇందులో రోల్డ్ మెడలిస్టును. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంది రోల్డ్ మెడలిస్టా? అదే గోల్డ్ మెడలిస్టు అంటన్నా. నువ్వు చదివింది 10 దాకానే కానీ గోల్డ్ మెడల్ ఎట్లా వచ్చింది? అంటే 10 అయిపోయినాక కోచింగ్ తీసుకొని కొట్టినా. ఎవరిని? మీ సార్నా? నేనెందుకు మా సార్ని కొడతా? గోల్డ్ మెడల్ కొట్టినా అంటన్నా. ఇది కొద్దిగా తేడా ఉంది. దీనికి సైకిల్ రిపేర్ చేసుడు వస్తుందా? ఏమేం సేటమ్మా, ఏమో ఆలోచిస్తాను. ఏం లేదు, నీకు ఒక చిన్న టెస్ట్ పెడదాం అనుకుంటున్నా. అబ్బా, టెస్టా? ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలి? అయ్యో సేటమ్మా, నేను పెన్ను పేపర్ కూడా తెచ్చుకోలే. నేను 10వ తరగతిలో పాస్ కావడానికి ఇన్ని షిట్టీలు పెట్టుకొని రాసిన. మళ్ళా టెస్ట్ అంటే ఇక నాతో కాదు సేటమ్మా. టెస్ట్ అంటే నువ్వు రాసే పరీక్ష కాదే. ఓహో, బ్లడ్ టెస్టా? నేను ఆల్రెడీ వేయించుకున్నా, నాది B+. అది B+ కాదే, B పాజిటివ్. మరి ఏం టెస్ట్? కుంపదీసి కరోనా టెస్ట్ ఏంది? అది కరోనా టెస్ట్ కాదు, బ్లడ్ టెస్ట్ కాదు, నువ్వు రాసే టెస్ట్ కూడా కాదే. నాకు ఇప్పుడు అర్థమైంది మీరేం టెస్ట్ పెడతారు. నీకేం అర్థమైంది? క్రికెట్ ఆడే టెస్ట్ కదా. అబ్బా, నాకైతే అది ఆడరాదు గాని తొక్కుడు బిల్ల ఆడచ్చు. ఇంకోసారి తొర్రినవనుకో, అదే బిల్ల కింద తొక్కుతా. నింటవైనవా అని చెప్పేదాకా ఇంటవైనవా? చెప్పు సేటమ్మా, ఇంట. టెస్ట్ అంటే సైకిల్ రిపేర్ చేసే కొన్ని సామాన్ చూపెడతా నీకు, అవి ఎందుకు వాడతారో చెప్పు. సరే చూపెట్టు, చెప్తా. ఇదేంటిది? దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు? దీన్ని రింగు పాన అంటారు. దీని మీద ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ తగ్గ నట్లను లూజ్ చేయొచ్చు, టైట్ చేయొచ్చు. కరెక్ట్ చెప్పి నువ్వు. మరి ఇదేంటిదో చెప్పు. ఇది ఎన్నో చూసింది. గది కూడా తెలదా? అది బోర్ల పీసు, బోర్లు తోవడానికి ఉపయోగిస్తారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం. నీ మొక్క రేట్ మాల్. ఓహో, అయితే రేకులను గీకుతారా? అది కాదే, సైకిల్ పంచర్ అయితే ట్యూబ్ రాకే. నాకు తెలుసు కానీ చెప్పలే ఇక. మరి ఇదేంటిదో చెప్పు. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారో చెప్పు. అదా కటింగ్ ప్లేరు, కటింగ్ తీసుకోవడానికి ఉపయోగిస్తారు. నీ మొక్క నీకేం తెలియదు అని నాకు అర్థమైతుంది. ఇగో అవి కాక ఇంట్లో ఎవరిని అడుగు, అన్ని చెప్తా. మరి ఇది దేనికి ఉపయోగిస్తారు? ఇదా, ఇది నట్లు ఫీడ్ చేయడానికి ఉపయోగిస్తారు. మరి దేనికి ఉపయోగిస్తారు? అవి కట్ చేయడానికి ఉపయోగిస్తారు. మరి దేనికి ఉపయోగిస్తారు? అదా, అమ్మతోడే రాంగా కొన్ని సామాన్ల గురించి తెలుసుకొని వచ్చిందేనా ఏమైంది, లేకపోతే బుక్ అయ్యేదాన్ని. సరే, అన్ని మంచిగానే చెప్పినావు కానీ గీ సైకిల్ బ్రేకులు లూజ్ అయినాయి అట, పోయి టైట్ అయిపో. సరే. బ్రేక్లు ఏడ రిపేర్ చేస్తారో ఏమో, ఎట్లా తప్పించుకోవాలి ఇప్పుడు? ఇగో సైకిల్ పంచర్ చేయండి, తొందర పొలం కడుకోవాలి. లక్ష్మి, పోయి ఆ సైకిల్ ఆట పంచర్ అయిపో, పొలం కడుకోతాడట. సరే సేటమ్మా.
చేసిన తొందర పొలం కాడుకోమ్మాను. పంచర్ అంటే పొక్క ఓడ్సుడు కాదే, ఉన్న పొక్కనే మూసుడు. అట్లనా? 5 నిమిషాలు చేసి తాగురు. ఒక టైర్ పంచర్ అయిందని అయితే ఇంకో టైర్ కూడా పంచర్ చేసింది. మీ పని రాని వాళ్ళని పనులు ఎందుకు పెట్టుకుంటారు? ఒక పంచర్కే ఇస్తా డబ్బులు, రెండింటికి ఇయ్య. సరే ఒక్కదానికే ఇచ్చేవు గాని మరి నీకు బండి ఉండేగా, బండి విన పోతే అయిపోవుగా పొలం కాడికి. బండి మీదనా పెట్రోల్ ధర ఎంత పెరిగిందో చూసినావు కదా. ఏ చూడలే. లీటరు పెట్రోల్ కు 100కు పైనే పెరిగింది. మనం సైకిల్ మీద పోయినాం అనుకో ఆరోగ్యంగా ఉంటాం, ఇంకా డబ్బులు కూడా మిగులుతాయి. అవును, ఇంకా పొల్యూషన్ తగ్గుతాయి, యాక్సిడెంట్లు తగ్గుతాయి. అవును, అందుకే నేను సైకిల్ వాడుతున్నా. అబ్బా మీరు అందరు ఇట్లా అనుకుంటే నాకు గిరాకీ కూడా పెరుగుతుంది. సేటమ్మ పంచర్ జోడాయించిన అయిపోయింది. ఇగో మంచిగా చేసినావా? మంచిగానే చేసిన, చూసుకో. అన్నమ్మ నీకేం చేయమంటావే? చైన్ టైట్ చేయాలి. లక్ష్మిగా అన్న చైనా టైట్ అయిపో. సరే సేటమ్మ చేస్తా. అన్న చాలా ఇంకొంచెం టైట్ అన్నాను. ఇంకొంచెం టైట్ చేస్తే నేనే పోయేటట్టున్నా. చైన్ అంటే మెడల చైన్ కాదే, సైకిల్ చైన్ టైట్ చేయమంటాడు. ఓహో సైకిల్ చైనా? అయినా అన్న నువ్వు ముందు చెప్పొద్దా అనే సైకిల్ చైనా అని? నేను నీ చైన్ అనుకున్నా. సారీ సరే సరే చెప్పు. చైన్ టైట్ చేయమంటారు, చైన్ ఈడ టైట్ చేస్తారు. పాన ఏడో కాడ పెడితే వాళ్ళే చెప్తారు. ఓ అమ్మ, నేను టైట్ చేయమన్నది హ్యాండిల్ కాదు, చైను. ఓ అన్న హ్యాండిల్ యాంకర్ ఉంది చూడు. అవమ్మ కొద్ది యాంకర్నే ఉందిగా హ్యాండిల్. అందుకే చక్కగా చేస్తా అన్న. అయినా కానీ షైన్ ఎక్కడ టైట్ చేసుడు ఇప్పలేదేంది? మళ్ళీ ఎన్నో కాడ పాన పెడితే ఆడే ఇస్తాడు. అరే మళ్ళా సీట్ టైట్ చేస్తావు, నేను చైన్ టైట్ చేయమన్నా కదా నిన్ను. చైన్ అక్కడ ఉంటుంది. అగో అగో సైకిల్ చైన్ ఏడుంటుందో నాకు తెలియదా అన్న? సీటు లూజ్ ఉందని సీట్ టైట్ చేస్తా అన్న. చేయకంటే అయ్యా ముట్టనే ముట్టతి. అట్లాని కాదమ్మా, నువ్వు నా గురించి ఆలోచించి చేస్తాన్నావు కదా. చెయ్యమ్మా, చెయ్యి. 10 రూపాయలు ఎక్కువైనా మంచిదే, చెయ్యి. సరే చేస్తా అన్న. అమ్మయ్యా చెప్పిండు. ఓహో షైన్ ఇక్కడ ఉంటుందా? భలే పనివంతురాలను దొరకట్టినావమ్మా. ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు మనం? ఇక్కడ కాదు అక్కడ కాదు, ఢిల్లీ నుంచి పట్టుకొచ్చిన. పక్కనున్న గల్లీ నుంచి పట్టుకొచ్చి ఇంకా ఢిల్లీ నుంచి పట్టుకొచ్చిన అని చెప్పుకుంటాను. అయినా ఇవను ఈ పక్క గల్లీలో మంచినీళ్ళ బాయికాన చూసినట్టు అనిపిస్తుందిగా. అగో ఇడు గుర్తు పట్టినట్టున్నదిగా, ఇప్పుడు ఎట్లా కవర్ చేయాలి? అన్న సైకిల్ చైన్ టైట్ చేసి అయిపోయింది, తీసుకపోయిగా. అగో సైకిల్ చైన్ టైట్ చేసి అయిపోయిందట, తీసుకపో. మొత్తం 70 రూపాయలు అన్న. సేటమ్మకి ఇక సైకిల్కి ఎప్పుడు ఏమైనా కానీ నీ దగ్గరికి వస్తా, మంచిగా చేస్తాను. సరే అన్న. గిట్లయితే ఎట్లానే ఎవరు సైకిల్ రిపేర్ చేసుకుంటాను కత్తలే, నీకు పైసలు ఎట్లా ఇవ్వాలి? సేటమ్మ నా దగ్గర ఒక ఐడియా ఉంది. అబ్బా ఇప్పటిదాకా ఎక్కడ దాచి పెట్టినవే, చూపెట్టు. అయ్యో అది కాదు సేటమ్మ, నా మైండ్లో ఉన్నది చెప్తా గుర్రి. చెప్పు. గిట్లాడి సైకిల్ పోతాయి కదా. గిట్లాడేంది? గిట్లాడు కూడా పోతాయి. ఫస్ట్ నేను చెప్పేది ఇనుర్రి. చెప్పు. అయితే ఆ రోడ్డు మీద మనం ముండ్లేయాలి. సైకిల్ దొక్కుంటా పోయేటోళ్ళు చూస్తారా ఏమన్నా? ఆ ముండ్లను దొక్కుతారు. ఇక ముండ్లను దొక్కిన వాళ్ళ సైకిల్ ఉంటాయి, పంచర్ అవుతాయి. మన కొట్టు కాడికే కదా అచ్చి చేసుకునేది. అప్పుడు మనకి గిరాకత్తది. ఎట్లుంది ఐడియా? ఐడియా మంచిగానే ఉంది కానీ పాపని నడుచుకుంటా పోయేటోళ్ళు దొక్కుతే మరి వాళ్ళు దొక్కితే ఆర్ఎంపీకి గిరాక్ అవుతుంది. ఇక సైకిల్ దొక్కితే మనకు గిరాక్ అవుతుంది. ఎవరు దొక్కుతేంది? ఎవరికి ఒకరికి గిరాకత్తే అయిపోయి. సేటమ్మ మనం ముండ్లు తీసుకొచ్చి రోడ్డు మీద వేద్దాంపా. మనం రోడ్డు మీద పెడదాం. రోడ్డు మీద ఎందుకు? రోడ్డు మీద అన్ని బండ్లే పోతాయి. ఇగో ఈ తొవ్వల వారేద్దాం. ఈ తొవ్వకైతే సైకిల్ పోతాయి, పోరగాళ్ళు అటు ఇటు దొక్కుంటూ పోతారు. తొవ్వలేద్దాంపా. అయ్యో ఈ అక్క గిట్ నడుచుకుంటూ వస్తాందేంది? ముండ్లు దొక్కితే ఎట్లా పాపం? దొక్కుతే ఏమవుతుంది? ఆ ముళ్ళే ఇరుగుతాయి. ఆమె ఎట్లుందో చూసినావుగా.
ఆమె ఎట్లున్నా కానీ ముండ్లు మాత్రం షార్ప్ ఉంటాయి. అగోకి ముళ్ళు ఎవరో తొవ్వలేసిండ్రేంది తొవ్వలేసిండ్రో కానీ ఇళ్ళకైతే కొద్దిగా కూడా బుద్ధి లేదు. అగో గిదేంది ముండ్లు వారెత్తాంది. ఏ అది వేనాక మళ్ళీ పెట్టే తాగు నువ్వు ఏంది నువ్వు వీణే ఉంటూ నేను పోయేసేస్తా. అరే ముళ్ళున్నాయిరా చూసుకుంటారా. పొరాళ్ళు దొక్కలేదు కానీ ఇంకోలు వస్తారా తొక్కింది మన దగ్గరికి వస్తారు. అయ్యో సైకిల్ పంచర్ అయినట్టుంది కదా. మెకానిక్ షాప్ దిక్కనే రానియ్య నువ్వైతే సప్లైకుండు. అయ్యో ఏమైంది చెల్లె సైకిల్ గిట్టు పట్టుకొచ్చినావు. ఎవరో రోత పొరగాళ్ళు తొవ్వలే ముళ్ళేసిళ్ళు ఆ ముళ్ళు అలా కూర్చున్నాయి పోయి నా సైకిల్కే కూర్చింది. నేను తొందర దుకాణంలో పోవాలి. తొందరన అయితే పంచర్ జోడించు నేను మళ్ళీ వస్తా. సరే నువ్వైతే దుకాణంలోకి పోయి రాపో నేను అవరకు వేసి పెడతా. సరే మరి పోయేస్తా. అంత కొడితే ఒకటే గిరాకీ వచ్చే. నేను ఇచ్చిన ఐడియా ఫెయిల్ అయినందుకు ఏమనుకుంటుందో ఏమో. ఏమైందే నీ ఐడియా? అంత ఓడితే ఒక్కటే గిరాకీ వచ్చింది. నీకు పైసలు ఎట్లా ఇవ్వాలి? దానికి నేనేం చేయాలి సేటమ్మా? నువ్వేం పని చేయకుంటే నేను కూర్చోబెట్టి పైసలు అన్నపో మా ఊళ్ళో అక్కడ పెండుంది తీపో. పెండనా? పెంటనే మనకు గిరాకీ ఏం లేదు పోయి తీపో. ఈ పని ఏందో ఈ జీతం ఏందో. జీతం అని ఉరికత్తిని అన్ని పనులు చేపించుకోవట్టే. తీసిన సేటమ్మా. మరి ఆవులకు గడ్డేసినవా? అగో నువ్వు పెండ తీవన్నావు తీసినా. నేను ఆవులకు గడ్డ ఎందుకు ఎత్తా? అగో ఇంకా గిరాకీ రాలేదు అప్పుడు వేసిరాపో నీకు పైసలు ఇస్తలేనా? నీ అవ్వ ఈ జీతానికి ఉండడేమో కానీ ఏ పని పడితే ఆ పని చెప్తాను. సేటమ్మా అయిపోయింది. వేసినవా? ఇంకా మరి ఇంకా మీ ఇంటికో ఈ బోల్దాం ఇల్లాకి లుడిచి బట్టలు విండి అన్ని వేసినావు అన్నా? చేసిరాపో నీకు జీతం ఇస్తలేనా? అంటే జీతం ఇస్తే మీ ఓనర్లు ఏ పని చెప్తే ఆ పని చేసుడా? చెయ్యాలిగా మరి అట్టిగానే ఇస్తారా జీతం? సేటమ్మా నువ్వనే కాదు ఇట్లా చాలా మంది యజమానులు ఉన్నారు. మేము చేసే పని ఒకటైతే మీ అవసరాలకు అన్ని పనులు చేయించుకుంటారు. ఎట్లా మీరు జీతం ఇస్తారని ఏ పని పడితే ఆ పని చేయించుకున్నాడు కరెక్ట్ కాదు కదా. ఉద్యోగి అనేవాడు తను ఏ పని చేయడానికి వచ్చిండో అదే పని చేయాలి. కానీ మీలాంటి యజమానులు మీ సొంత పనులకు కూడా వాడుకుంటారు. మేము అనేటోళ్ళం మీ మీద తిరగవర్లేక ఏ పని చెప్తే అది చేసుకుంటూ వస్తున్నావు. అదే మీ మీదకి తిరగబడితే ఎట్లుంటది? మీకు కొద్దిగా పుణ్యం ఉంటుంది. మేమేం పని చేయడానికి వచ్చినామో మీరు అదే పని చెప్పుర్రి. ఖాళీగా ఉన్నామని ఏ పని పడితే ఆ పని చెప్పకుర్రి. సరే లక్ష్మి నీ బాధ నాకు అర్థమైంది. కంచెలు నీ పనులు నువ్వే ఎక్కువ వేరే పనులు నీకు చెప్ప. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడు అయితే అస్సలు మర్చిపోకండి.